కర్ర విరక్కుండా పాము చావకుండా కథ నడిపాడు రేవంత్ రెడ్డి. వెరీ సింపుల్. ఇప్పుడు ఆ, తన చేతిలో నుంచి తీసుకెళ్ళి కేంద్రం చేతిలో పడేశాడు. ఇప్పుడు సిబిఐ విచారణ చేయిస్తే దాంట్లో ఇప్పుడు ఇందులో మెగా వాళ్ళ మీదన కేసులు నమోదు చేయాలి, అట్లాగే కేసీఆర్ మీద కేసులు నమోదు చేయాలి, అట్లాగే ఈటెల రాజేంద్ర మీద కేసులు నమోదు చేయాలి, హరీష్ రావు మీద కేసులు నమోదు చేయాలి. యాజ్ పర్ నామ్స్ అయితే కనుక అవినీతి ఆరోపణలు ఎవరో గోష్ట్ చేశాడో వీళ్ళు చేశాడో అన్న దాని మీద ఉండదు. ముందు విచారించే ముందే ఎఫ్ఐఆర్ కట్టాలి. కాబట్టి ఈ ప్రాతిపదికన చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందంటే కేంద్రం మీదకు తోసేటట్టు, పాజిటివ్ వచ్చిందంటే చూసారా మేమే అని చెప్పేటటువంటి కోణంలో నుంచి రేవంత్ తెలివైన ఎత్తుగడ వేశాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చూడాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి ఛాన్స్. దీంట్లో గట్టిగా పట్టుకు బిసిగితే కనుక బీఆర్ఎస్ మూలాలు కుచించుకుపోతాయి. అగ్రనాయకులందరినీ కేసుల్లో పెడితే కనుక బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుంది. మరి ఆ విధంగా చేస్తుందా, లేకపోతే రాజకీయ కోణంలో కాకుండా సిబిఐ విచారణ అన్నటువంటి చట్టబద్ధమైన కోణంలో ముందుకెళ్తుందా అనేది చూడాల్సి ఉంది.